ఢిల్లీలో రిపోర్ట్ హస్తినికి రేవంత్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 రోజుల్లో ఢిల్లీ వెళ్ళబోతున్నారు. అది రేపు ఎల్లుండి అనేటువంటిది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ వెళుతూ ఒక కీలకమైనటువంటి ఫైల్ని వారి వెంట ఢిల్లీ తీసుకెళ్తున్నారు. ఆ కీలకమైనటువంటి ఫైల్లో అత్యంత కీలకమైనటువంటి సమాచారాన్ని వారు ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి నేతలకి, రాహుల్ గాంధీకి ఇవ్వబోతున్నారు. అదేంటి అనంటే, గత 14 నుంచి 23 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి రిపోర్టు. అందులో ఇరిగేషన్ శాఖలో ఎటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి, ఎటువంటి అవినీతి చోటు చేసుకుంది అనేటువంటి అంశాలు, అలాగే విద్యుత్తులో జరిగినటువంటి అక్రమాలు, దాంట్లో జరిగినటువంటి అంశాలు, అదేవిధంగా ల్యాండ్ దీంట్లో జరిగినటువంటి అంశాలు, వీటన్నిటినీ కూడా వారు ముఖ్యమంత్రి అయిన వెంటనే దీనికి సంబంధించి ఒక కమిటీతోటి అసలు ఏమేంటి, ఇప్పుడు అధికారులు చెప్తున్నటువంటి అంశాలు రిపోర్ట్లు వస్తున్నాయి కదా, ఆ రిపోర్ట్లన్నీ తీస్తూ ఉన్నప్పుడు మొత్తం క్లియర్గా వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి కార్యాలయం అభిప్రాయం. మరి ఇప్పుడు ఆ ఎవిడెన్సెస్ అన్నిటిని, అంటే ఇప్పుడు ప్రాథమికంగా సేకరించిన ఎవిడెన్సెస్ అన్నిటినీ కూడా ఢిల్లీ తీసుకువెళ్ళి, ఢిల్లీలో ఏఐసిసిలో అనుభవం ఉన్నటువంటి వారు, గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసి కేంద్ర మంత్రులుగా పనిచేసినటువంటి వారు, కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు చాలామంది ఉన్నారు. వారితో అట్లాగే రాహుల్ గాంధీ గారితో మాట్లాడి ఫర్దర్గా ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి నిర్ణయం తీసుకొని అడుగులు వేయమంటారు. ఎందుకంటే ఇప్పుడు కరప్షన్ ఎలిగేషన్స్ ఛార్జెస్ మీద కేసులు నమోదు చేసుకుంటా పోతే అది దాని ప్రభావం చాలా వేగవంతం కావచ్చు. అదే గనక రాహుల్ గాంధీ గారిని అడిగి, అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులను అడిగి గనక ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచన తీసుకొని, ఒక స్టాండ్ తీసుకొని గనక అడుగులు వేస్తే దాని ప్రభావం వేరుగా ఉంటుంది. ఆ అంశాల గురించి తెలియజేయటం కోసం మరొక 2 రోజుల్లో మొత్తం ఈ రిపోర్ట్స్ రెడీ చేస్తున్నారు. ఆ కీలకమైనటువంటి ఫైల్తో ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఢిల్లీ నుంచి వచ్చేటువంటి ఆదేశాలతో ఖచ్చితంగా ఫర్దర్ స్టెప్స్ వేగవంతంగా ఉండబోతున్నాయి అనేటువంటిది సమాచారం. దానికి సంబంధించి ఎంక్వైరీ కమిటీస్ వేయచ్చు, రిటైర్డ్ జడ్జెస్ తోటి కమిటీ వేయచ్చు, అట్లాగే సిట్టింగ్ జడ్జి తోటి కమిటీ వేయచ్చు, ఏసీబీ స్పెషల్ టాస్క్ ఏసీబీని ఒకటి క్రియేట్ చేసి ఈ మొత్తం అంశాల మీద ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ప్రక్రియను చేయొచ్చు. ఇట్లాంటి చాలా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని అంశాల విషయంలో అయితే సిబిఐని కూడా ఎంక్వైరీ కూడా కాల్ఫర్ చేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. బట్ వాటికి సంబంధించి కీలకమైనటువంటి ఫైల్స్ అధికారులు ఎవరైతే లాస్ట్ టైం గవర్నమెంట్లో పనిచేశారో ఆ అధికారులే వచ్చి చెబుతున్నారట, దీంట్లో ఎలా జరిగిందండి, దాంట్లో అలా జరిగిందండి. మరి అప్పుడు వాళ్ళు ఉండే చేయించారు, మాదేమి లేదండి, చేయమంటే చేసేవండి అనే విధంగా వారు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి దీని ప్రభావం మరి ఎలా ఉంటుంది అనేటువంటిది చాలా చూడాలి. దీనికి సంబంధించి రమణ ఉన్నారు. రమణ, గుడ్ ఈవినింగ్ రమణ. ఏంటి మొత్తానికి అన్ని ఆ ఫైల్స్తో, అంటే ఇప్పటి వరకు ప్రాథమికంగా అందినటువంటి ఫైల్స్తో ఢిల్లీకి ముఖ్యమంత్రి పయనం కాబోతున్నారని, వారి ఆదేశానుసారం తదుపరి చర్యలు, తదుపరి నిర్ణయాలు ఉంటాయి అనేటువంటిది. ఎందుకనంటే ఒకసారి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అది మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయకూడదు. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెళ్ళిన తర్వాత వేస్తే అది బాగుంటుంది. లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెంటనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ దానికి రివర్స్ గేర్ వేస్తారు. అందుకని చెప్పని అది సాఫ్ట్గా వెళ్ళాలంటే అక్కడ ఇవన్నీ సమాచారం అందజేసి అప్పుడు అనుగుణంగా ముందుకు తీసుకోవాలనుకున్నట్లున్నారు. ఏంటి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి, అంటే ఏం జరగవచ్చు అనుకోవచ్చు? అంటే ఒకటి, నిజానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి మరి ఈ 9 సంవత్సరాలు, దాదాపు 9.5-10 సంవత్సరాలు పోరాడి తెలంగాణలో అధికారాలను తీసుకొచ్చుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే, సరే ముఖ్యమంత్రి తన సొంత నిర్ణయం తీసుకోవచ్చు, తీసుకునే స్వేచ్ఛ అధికారం ఉన్నప్పటికీ కూడా అధిష్టానం దృష్టిలో పెట్టి కనుక ముందుకెళ్తే ఫర్దర్గా కూడా ఎలాంటి రాజకీయపరమైన కావచ్చు, లేకపోతే పరిపాలనాపరమైన ఇతరతర అంశాలు కూడా ఇబ్బందికరంగా మారకుండా ఉంటాయి. సో జాతీయ పార్టీలలో ఉండేటువంటి ఒక సాంప్రదాయం అది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసే ముందు వాళ్ళ
అధినాయకత్వానికి వాళ్ళ జాతీయ పార్టీ అధ్యక్షులు లేదా కీలకమైన నాయకులకు ఒకసారి చెప్పి వాళ్ళ నోటీస్లో పెట్టి చేస్తే ఏంటంటే మాకు కూడా చెప్పారు మాకు తెలుసు అనేటువంటి ఒకటి. లేదంటే పరిపాలనాపరమైనటువంటి అంశాలలో అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులుగా కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా డీల్ చేయాలని కొంత అక్కడి నుంచి కూడా ఆయన సూచనలు సలహాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అంటే ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షులు ఉన్న సమయంలో చెప్పాడు ఈ 9.5 ఏళ్లలో రకరకాల విభాగాలలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి, వీటన్నింటిని కూడా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిపైన విచారణ చేపిస్తాం, అవసరమైతే చర్యలు కూడా తీసుకుంటాం చట్టపరంగా పరిపాలనా పరంగా. మొన్న కూడా రిజల్ట్ రోజు కానీ రిజల్ట్ తెల్లారు కూడా చెప్పాడు మాకు వ్యక్తిగత ద్వేషాలు అంటూ ఏమీ ఉండవు, ఏదున్నా కూడా పొలిటికల్ పరిపాలన పరమైన అంశాల మీదనే మేము మాట్లాడతామని చెప్పేసి. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ విషయంలో కాంట్రాక్ట్ అవుటర్ రింగ్ రోడ్ను కాంట్రాక్ట్ ఒక సంస్థ నుంచి ఇంకో సంస్థకి ఇచ్చేసారు, దాదాపు 1000 కోట్ల రూపాయలు దాంట్లో కిక్ బ్యాక్స్ ఉన్నాయి అనే ఆరోపణ చేశారు. రేవంత్ రెడ్డి స్వయంగా చేశాడు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టి దానికి 50% మాత్రమే ఇచ్చారు అనేది ఒకటి, అదొక అంశం. దానికంటే ముందు ఇప్పుడు అసలు ధరణిని ప్రధానంగా టార్గెట్ చేస్తూ వచ్చాడు. ధరణిలో కావాల్సినంత భూములకు సంబంధించినటువంటి రికార్డ్స్ అవినీతి జరిగింది. ధరణిని బేస్ చేసుకునే కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు చాలా 1000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు. అందులో భూ రికార్డ్స్ అన్నీ కూడా తారుమారు చేశారు. విలువైన భూములన్నీ కూడా రికార్డుల్లో ధరణి పోర్టల్లో చూపించలేదని ఆయన చాలా సందర్భాల్లో అన్నాడు. సో వాటికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎక్కడెక్కడైతే తాను అంతకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా చేసిన ఆరోపణలు, అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, ధరణి విషయంలో కావచ్చు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఇట్లాంటి కాంట్రాక్టుల విషయంలో కూడా కావచ్చు, ఇది అవుటర్ రింగ్ రోడ్ లాంటి కాంట్రాక్టులు కావచ్చు, లేకపోతే ఇంకా మరి బిల్డింగ్స్ నిర్మాణంలో పరిపాలనపరమైనటువంటి అంశాలలో తీసుకున్నటువంటి అంటే క్విడ్ ప్రో కాంటాక్ట్ కదా, అంటే వీళ్ళకి ప్రయోజనం ఉండి వాళ్ళకు కొంత పని అప్పగించడం ఇట్లాంటివి ఉంటాయి. సో ఇవన్నీ ఎందుకంటే పరిపాలనలో ఉన్న వాళ్ళకు ఆ సమయంలో పనిచేసిన వాళ్ళకే తెలుస్తుంది. సో వాళ్ళని ఇప్పుడు పెట్టుకొని కంటిన్యూ చేసి కొంతమందినేమో ఇమ్మీడియట్గా తాను అనుకున్న వాళ్ళని మార్చుకొని పోస్టింగ్స్ ఇస్తున్నాడు. మనం గత 2-3 రోజులుగా చూస్తున్నాం. మొదట ఐపీఎస్లో అయిపోయింది, వాళ్ళ ఐఏఎస్లో అయిపోయింది, ఇంకా రీపేలను కూడా కొన్ని జరగబోతున్నాయి. ముఖ్యమైనటువంటి శాఖల అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లను కూడా చేంజ్ అయిపోతున్నారు. సో అదొక అంశం అయితే ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫైనాన్స్ విషయం ఉంది. గత 5 నుంచి 6 సంవత్సరాలుగా దాదాపు 6-7 సంవత్సరాలుగా కేవలం రామకృష్ణారావు అనే స్పెషల్ చీఫ్ సెక్రటరీ చూస్తున్నాడు. అన్ని ఫైనాన్స్లో అన్ని విభాగాలు ఆయనే చూస్తున్నాడు. అప్పులు ఎక్కడ తెచ్చారు, ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, జీతాలు ఎట్లా చెల్లిస్తున్నారు, అసలు కాంట్రాక్టర్లు డబ్బులు ఇట్లా మొత్తం వ్యవహారాలను ఆయనకు తెలుసు. సో ఇప్పుడు ఆయన ఇమ్మీడియట్గా మారిస్తే కొత్త వాళ్ళు వచ్చి దాన్ని తెలుసుకునే లోపు ఒక 6 నెలలు సమయం పడుతుంది. కాబట్టి ఆయన అక్కడే కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది 9 ఏళ్లలో మొత్తం ఆయన ద్వారా సమాచారం తీసుకున్న తర్వాత అప్పుడు ఫర్దర్గా ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా రేవంత్ రెడ్డి కొంత సమాచారాన్ని సేకరించి పెట్టాడని, పైగా తాను రాగానే మొట్టమొదటిగా నియమించుకున్న ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను చాలా పోలీస్ విభాగంలో చాలా పర్ఫెక్ట్ మ్యాను, తర్వాత లోతైన సమాచారం ఉన్నటువంటి అధికారి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దాదాపు 4-4.5 సంవత్సరాలు కేసీఆర్కు ఇంటెలిజెన్స్ చీఫ్గా, అదేవిధంగా సెక్యూరిటీ చీఫ్గా కూడా వ్యవహరించారు. కేసీఆర్ ఏం చేశారు, ఎట్లా చేస్తారనేటువంటి పూర్తి సమాచారం ఉన్నటువంటి అధికారి. సో అందుకే వెంటనే తీసుకొచ్చి ఆయన ఇంటెలిజెన్స్ అడిషనల్ చీఫ్గా పెట్టుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ నాయకుల వ్యవహార శైలి, వాళ్ళు ఏం చేశారో ఎట్లా చేశారో అన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఆ అధికారి. కాబట్టి ఆయన తెచ్చి వెంటనే అసలు సీఎం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్న రోజే అపాయింట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే మొట్టమొదటి వ్యక్తి ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి, రెండవది శేషాద్రి ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం. సో వీళ్ళిద్దరూ కూడా గత ప్రభుత్వంలో ఉండి కీలక పోస్టులలో ఉన్నవాళ్ళు. సరే వీళ్ళు అక్కడ ఉండి కొంత సమాచారాన్ని అవసరమైన మేరకు మరి ఇక్కడికి రేవంత్ రెడ్డికి ఇచ్చారా లేదా రేవంత్ రెడ్డి నమ్మినటువంటి అధికారులు అనేది మనకు తెలియని విషయం. కానీ వాళ్ళు రాగానే వాళ్ళిద్దరిని పెట్టుకున్నారంటే ప్రభుత్వంలో పరిపాలనలో అటు పోలీసు విభాగంలో నిఘా విభాగంలో పూర్తి స్థాయిలో పట్టున్నటువంటి 2 అధికారులను పెట్టుకున్నాడు. సో వాళ్ళ ద్వారా మొత్తం సమాచారం సేకరించి ఒక రిపోర్ట్ తయారు చేశాడు. ఎందుకంటే రేపు ఫర్దర్గా తీసుకుపోయే స్టెప్స్ ఏవైనా సరే ఇరిగేషన్ విషయంలో కావచ్చు, ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు గతంలో చేసిన ఆరోపణలే మనం చెప్తున్నాం. ఇరిగేషన్ విషయంలో కావచ్చు, ధరణి విషయంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు పరిపాలనాపరమైనటువంటి అంశాల విషయంలో జరిగిన అవినీతి, అవుటర్ రింగ్ రోడ్ విషయంలో కొన్ని 1000 కోట్లకు సంబంధించిన అవినీతి జరిగిందని చెప్పాడు. సో దానికి సంబంధించిన ఆధారాలు తీశారు. ఇప్పుడు తీసి మరి ఫర్దర్ స్టెప్ వేస్తే ఖచ్చితంగా దాని యొక్క పరిణామాలు చాలా గట్టిగానే ఉంటాయి. సో మరి దాన్ని ఎదుర్కోవాలి అనుకున్నప్పుడు మరి ఢిల్లీకి వెళ్ళి ఒకసారి వాళ్ళకి చెప్పడం,
దాంతోపాటు మరి ఇది చేయబోతున్నాము, మరి రేపు ఒకవేళ చేస్తున్నప్పుడు కొన్ని రకాలైన అంటే విమర్శలు వస్తాయి, లేదా సొంత పార్టీలో వాళ్ళ నుంచి కూడా కొన్ని నా పైన నేను కావాలని చేస్తున్నానని చెప్పే వాళ్ళు కూడా మీకు ఉంటారు. కాబట్టి మీరు ముందుగానే నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను చెప్పడం కోసం రేవంత్ రెడ్డి అంటే రేపు ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలని సోమవారం రోజు వెళ్ళవచ్చని చెప్తున్నారు. సోమవారం రోజు వెళ్ళి ఆ రిపోర్ట్ అంతా కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గర పెట్టి ఫర్దర్గా స్టెప్స్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అంటే రమణ, అంటే దాదాపు మెయిన్గా ధరణి ఒకటి, ఇరిగేషన్ ఒకటి, విద్యుత్ ఒకటి, వీటిలో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా భావిస్తూ ఉన్నారు. అంటే మిగిలిన వాటిలో ఉన్నటువంటి చిన్నయనే కానీ ఈ మూడుకు సంబంధించినటువంటి ఫైల్స్ అత్యంత క్రియాశీలకం అంటున్నారు. ఆ మూడుకు సంబంధించినటువంటి ఫైల్స్ని కూడా సిద్ధం చేశారు. అంటే జనరల్గా ఇలాంటిది మొత్తం సిస్టమ్స్ స్ట్రీమ్లైన్ అయ్యి మొత్తం రెడీ చేసి చేయాలంటే 7 వీక్స్ పట్టిద్ది, కనీసం 50 రోజుల సమయం పట్టిద్ది. కానీ 50 రోజులు అంటే 7 వారాల్లో చేయాల్సినటువంటి పనిని ఒక 1 వీక్లోనే మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసేసి మొత్తం సిద్ధం చేసేసారు. ఈ వేగం ఏంటి, ఈ స్పీడ్ ఏంటి, ఈ దూకుడేంటి అనేది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి అంశం. అంటే ఆ దూకుడు, ఆ స్పీడు ఖచ్చితంగా అది ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా అంటే అయితే ప్లస్ అవుతుంది లేదా మైనస్ అవుతుంది. కానీ అంత దూకుడుగా పనిచేయటం అనేటువంటి దాని వలన ఖచ్చితంగా అది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అయితే ముఖ్యమంత్రికి క్రియేట్ అయింది అనుకోవాలా. ఖచ్చితంగా ఆయన ప్రతి పనిలో అట్లాగే ఉన్నాడు. అంటే ఆయన పేరులో కూడా మొన్న ప్రమాణ స్వీకారం చేసే రోజు కామెంటరీ కూడా అదే అన్నాడు, రేవంత్ అంటే వేగం, రేవంత్ అంటే మెరుపు అని. ఆయన మాట్లాడే మాటలు, ఆయన చేసే పని, ఆయన వేసే అడుగులు కూడా అట్లా. ఇవాళ అసెంబ్లీలో కూడా ఆ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒక వైపు నుంచి ఇంకొక వైపు వస్తారని సెక్యూరిటీ అంతా ఒక లాన్ అంతా క్లియర్ చేసి పెట్టింది. ఆయన సడన్ గా లిఫ్ట్ దిగి ఎక్కడైతే సెక్యూరిటీ వాళ్ళు అందరూ నిలబడి ఉన్నారు ఎవరు రాకుండా, అటు రాకుండా సడన్ గా ఇంకో దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆయన వెనకెళ్ళారు. అరే అటు వేడైంది ఇటు వస్తారనుకుంటారు. అంటే ఆయన తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఆయన నడిచే నడక కావచ్చు, ఆయన వేగం అట్లనే ఉంది, అన్ని విషయాల్లో అట్లా ఉంది. ఈవెన్ ఫిజికల్గా కూడా అట్లనే ఉన్నాడు. సో వాళ్ళందరూ ఇక్కడ నిలబడితే అటో 10 మంది ఇటో 10 మంది, ఆయన ఇటు రాకుండా సడన్గా అడిపోయాడు. సరే అటు అందరు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు అనుకున్న అది వేరే విషయం, మళ్ళీ వీళ్ళందరూ అటు ఉరికారు పోలోమని. సో అట్లానే ఈ నిర్ణయాలు కూడా చాలా వేగంగా ఉంటున్నాయి. ఇప్పుడు మనం చూసాం ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కంటే ముందు రోజే కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన అవినీతి జరిగిందని ఒక న్యాయవాదితో అయితే ఏసీబీకి ఫిర్యాదు చేశారుగా. సో ఇవన్నీ కూడా అంటే నాకు తెలిసినటువంటి అంశం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని తెలిసి గత ప్రభుత్వం హయాంలో సరే ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనో లేదా అనివార్యంగానో లేదా వాళ్ళ అవసరాల కోసమో పనిచేసిన అధికారులు లేదా కొన్ని లోపాలు చేసిన అధికారులు ఇక ఈ పార్టీ పని అయిపోయింది, ఈ ప్రభుత్వం పని అయిపోయింది, దాదాపు 3 నెలల నుంచే రేవంత్ రెడ్డికి అవసరమైన సమాచారం కొంతమంది ఇంటర్నల్గా ఇచ్చి ఉంటారేమో అన్నది నా విశ్లేషణ. అంటే నేను ఎవరిని తప్పుపడతలేని, ఎవరిని ఆరోపిస్తలేను. అంటే ఇక్కడ సఫకేటెడ్గా ఉన్నవాళ్ళు, ఇక్కడ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు పెద్దవాళ్ళకి ఎదురు చెప్పలేక చేసిన వాళ్ళు, అంటే సఫకేషన్గా ఉన్నటువంటి వాళ్ళు ఇస్తే పర్వాలేదు. ప్రభుత్వంలో అత్యంత క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తూ ఒక డిపార్ట్మెంట్కి మొత్తం సర్వస్వంగా వ్యవహరించి చాలా ఫైల్స్ క్లియర్ చేసినటువంటి వ్యక్తి దాదాపు 20 రోజుల ముందు పోయి కలిసి వచ్చారట. అది ఇప్పుడు బయటకు వచ్చింది. నేను ముందుగానే కలిశాను అంటున్నారంట. ముందుగానే కలవటం వింటున్నాయన. వాళ్ళకి అర్థమవుతుంది, పరిపాలనలో ఉంటారు కాబట్టి ఏ ప్రభుత్వం రాబోతుంది, ఏ ప్రభుత్వం మారబోతుంది, ఆ మార్పులు అనేది కూడా వాళ్ళకి సహజంగా ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉంటారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్, ఆ వైబ్రేషన్స్ తెలిసిపోతాయి. సో వాళ్ళు ఇమీడియట్ గా ప్లేట్ ఫిరాయిస్తారు. అది ఎక్కడైనా ఉండేది, అది రాజకీయాల్లో ఉంటుంది, అధికారంలో ఉంటుంది, అంటే అందరూ ఉంటారు అన్నాను, కొంతమంది ఉంటారు అట్లా. సో వాళ్ళే సమాచారం ఇచ్చి ఉండొచ్చు, తప్పులేదు. ఎందుకంటే అది ఇష్టంతోనో లేదా ఇష్టం లేకనో వాళ్ళు ఈ 9 ఏళ్ళు వీళ్ళ అధికారం ఉందని నన్ను బలవంతంగా నాతో ఈ పని చేయించారని చెప్పడం కోసం కూడా ఇచ్చి ఉంటారు. ఇక నెక్స్ట్